హల్లెలూయా! మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామాన్ని బట్టి మీ అందరికి కూడా పేరు పేరు చెప్పిన వందనాలు సహోదరులారా. ఈ నేటి అంశం వచ్చి మనకి ప్రార్థన అనేది ఎందుకు చేయాలి? వేటి కోసం చేయాలి? మరలా చెప్తున్నాను. ప్రార్థన ఎందుకు చేయాలి? వేటి కోసం చేయాలి? మరి మీరు అనుకోవచ్చు ఏంట్రా వీడు కొత్తగా చెప్తున్నాడు అనుకుంటారా? ప్రతిరోజు కూడా క్రైస్తవుడు అనేవాడు నూతనంగా నేర్చుకోవటం కొరకు ప్రయత్నం చేస్తూ ఉండాలి. అసలు ప్రార్థన క్రైస్తవులమైన మనము ఎందుకు చేయాలి? ఫస్ట్ పాయింట్. రెండోది వేటి కోసం చేయాలి? మరలా చెప్తున్నాను. ప్రార్థన అనేది ఎందుకు చేయాలి? వేటి కోసం మనం ప్రార్థన చేయాలనే దాన్ని గుప్తంగా నేర్చుకోవడం కొరకు మనం ప్రయత్నం చేద్దాం. అయితే పరిశుద్ధ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనంలో ఒక ప్రార్థన ఎందుకు చేయాలి అనే దాని గురించి చక్కటి వివరణ దేవుడిస్తూ ఉన్నాడు. చూడండి, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేదును. దేవుడు అంటున్నాడు, నీవు నాకు మొర్రపెట్టు. దేవుడు అంటున్నాడండి ప్రార్థన చేయమని. గుర్తుపెట్టుకోవాలి, దేవుడే అంటున్నాడు ప్రార్థన చేయమని, ప్రేయర్ చేయమని, మొర్రపెట్టమని. ఇంతకీ ఎందుకు ప్రార్థన చేయమన్నాడు దేవుడు? దేనికోసం ప్రార్థన చేయమన్నాడు దేవుడు? నీవు నాకు మొర్రపెట్టు. మొర్రపెట్టిన తర్వాత దేనికోసం మొర్రపెట్టమన్నాడు? నీవు నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఏంటా ఉత్తరం అంటే, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేదును. ఇది ఎలా అర్థం చేసుకోవాలి? మనము ఏ రకంగా మనం అర్థం చేసుకోవాలి అని మనం ఆలోచిస్తే, సహజంగా మనుషులైన మనము, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ప్రారంభంలో చూసుకుంటే ఆదాము అనే ఒక వ్యక్తి పుట్టినప్పుడు దేవుడు ఆ వ్యక్తికి చాలా జ్ఞానం ఇచ్చాడు, చాలా తెలివిచ్చాడు. ఒక స్త్రీని తీసుకొచ్చి ఇదిగో అని నిలబెడితే ఆ స్త్రీ నా భార్యను గుర్తించాడు మానవుడు. ఆ తర్వాత మానవుల్లో ఉన్న ఆ యొక్క జ్ఞానము, ఆ యొక్క తెలివి అంతరించిపోతూ వచ్చింది. కారణము మనిషిలో పాపం పెరిగిపోవటం వల్ల. పాపం అనగా దేవుడి నుంచి మనిషికి గ్యాప్ రావటం ద్వారా. కాబట్టి ఎప్పుడైతే మనిషి దేవుడి నుంచి గ్యాప్ వచ్చేసిందో, మనిషి దేవుడి నుంచి దూరం అయిపోయాడో, మనిషి దేవుడి నుంచి దూరం అయిపోయిన తర్వాత ఆ జ్ఞానాన్ని కోల్పోతూ వచ్చాడు. గుర్తుపెట్టుకోండి, యెహోవా యందు భయభక్తులు కలుగునటమే జ్ఞానముకు మూలం అంటున్నాడండి. కాబట్టి మనిషి ఏమైపోయాడంటే, ఆదాము మొదలుకొని ప్రతి మనిషి దేవుడి నుంచి దూరం అయిపోయాడు. కాబట్టి మనిషికి ఇంకా జ్ఞానం అనేది కోల్పోతూ వచ్చాడు. కాబట్టి ఈ రోజుల్లో ప్రతి మనిషి ఏం చేస్తున్నాడో వాడికి తెలియదు. మనం అంటాం, ఆడు చదువుకోలేదండి అంటూ ఉంటాం, అలా నాగరికులండి అంటూ ఉంటాం. అని వాళ్ళు చూస్తే చదువుకున్నవారు, చదువుకోని వారు, శాస్త్రవేత్తలు కానివారు, ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే మాత్రం ప్రతి మనిషి అజ్ఞానంగా బ్రతకట్లేదా? ప్రతి మనిషి అజ్ఞానంగా జీవించట్లేదు లోకంలో. అంటే ప్రతి మనిషి అజ్ఞానంగానే బ్రతుకుతున్నాడు, ప్రతి మనిషి అజ్ఞానంగానే జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడే చెప్తున్నాడు, మీరు నాకు మొర్ర పెట్టండి, నేనే మీకు గూఢమైన సంగతులు, మీరు గ్రహింపలేని సంగతులు, మీరు ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా నడవాలి, మీరేమి చేయాలనేది నేను చెప్తాను మీకు అని దేవుడే చెబుతూ ఉన్నాడు. ఆ రోజున ఇర్మియాకు చెబుతూ ఉంటే, ఈరోజు దేవుడు నాకేం చెప్తూ ఉన్నాడంటే, మీరు నాకు మొర్ర పెట్టండి, గూఢమైన సంగతులు, నీవు గ్రహింపలేని సంగతులు, గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేస్తానని దేవుడు చెప్తున్నాడు. వాస్తవానికి మనిషి ఈ రోజుల్లో మనం చాలా కష్టాలు పడటానికి, మనిషి చూడండి ఎక్కువ మనకు పైకి అందరూ బాగా కనబడతారు, కానీ ప్రతి మనిషి వ్యాధులు చెందుతూ ఉన్నాడు, బాధ చెందుతూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, బాధపడుతున్నాడు. ఎందుకు ఇలా చేసావు? నేను చేసుకున్నదే అంటాడు. చూడండి, మనిషి నేను అనుకోకుండా తప్పు చేశాను రా, చేయకుండా పని చేశాను,
నా సొంత నిర్ణయాలు తీసుకున్నాను. నా సొంత తెలివి చేత, నా సొంత జ్ఞానము చేత నా బ్రతుకు అయిపోయిందని చాలామంది చెప్తారు. కారణం ఏంటంటే, ప్రతి మనిషి సొంత తెలివితో నేను జ్ఞానవంతుడినని, నాకన్నీ తెలుసని మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. అందుకే మన చిత్త ప్రకారంగా ఏమి చేయకూడదంట. ముందు దేవుడికి మొర్రపెడితే మనకి ఎలా చేయాలి? ఏమి చేయాలి? మనకే జ్ఞానము కావాలి? గూఢమైన సంగతులు, గ్రహింపలేని సంగతులు ఆయన మనకి బయలుపరుస్తాడంట, చెప్పుతాడంటండి. ఒకసారి మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఎందుకంటే కొన్నిసార్లు చదువుకున్న వారు, శాస్త్రవేత్తలు చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే, పెద్ద పెద్దవాళ్ళు, మాకు చదువుకున్నాం, మాకు దేవుడు ఎందుకు, మాకు జ్ఞానం ఎందుకు, మాకు అన్నీ తెలుసు అనేవారు కూడా లేకపోలేదు. వారి కోసం కూడా దేవుడు చెప్తున్నాడంటే, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా దేవుడికి మొర్ర పెట్టాలి. ఎందుకు మొర్ర పెట్టాలో దేవుడు చెప్తున్నాడు చూడండి. మనిషి జ్ఞానవంతుడు అనుకుంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం, జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండునందున సువార్త ప్రకటన అయిన వెర్రితనము చేత నమ్మువారికి రక్షించుటకు దేవుని దయాపూర్వకమైన సంకల్పమాయను. ఇక్కడ నా సబ్జెక్ట్ సువార్త కాదు, కానీ ఇక్కడ 20వ వచనం మనం చదువుకుంటే, జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు జ్ఞానము దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడంట. కాబట్టి మనం ఎంత చదువుకున్నా, ఎంబీఏ చేసినా, బీకామ్ చదువుకున్నా, పిహెచ్డి చేసినా, నువ్వెంత చదువుకున్నా, లేకపోతే నువ్వు అనాగరికుడు అయినా, నీకు చదువు రాకపోయినా, నీకు బలమున్నా, డబ్బున్నా, డబ్బు లేకపోయినా, ప్రతి మనిషి భూమి మీద పుట్టి ప్రతి వ్యక్తి కూడా ఆ పరమ తండ్రికి ప్రార్థించాలి, ఆ పరమ తండ్రికి మొర్ర పెట్టాలి, ఆ పరమ తండ్రికి విజ్ఞాపన చేయాలి. ఎందుకు చేయాలి? ఎందుకు మొర్ర పెట్టాలి? ఎందుకు ప్రార్థించాలంటే, నీవు గ్రహింపలేని సంగతులు ఈ భూమి మీద మనకి తెలియకుండా ఎన్నో లోభమైన పనులు చేస్తూ ఉంటాం. తర్వాత బాధపడతాం, చాలా తప్పు చేశానురా బాబు, ఆ భూమి కొని చాలా తప్పు చేశానురా, ఆ పెళ్లి చేస్తే చాలా తప్పు చేశానురా, ఆ సంబంధం మంచిది కాదురా, బాబు కోయిటికి వెళ్ళాను తప్పు చేశానురా, ఈ చదువు విషయంలో ఇది తీసుకుని తప్పు చేశాను అని చాలామంది బాధపడుతూ, ఆ బాధ పడకుండా ముందుగానే దేవునికి మొర్ర పెడితే, దేవునికి విజ్ఞాపన చేస్తే, దేవునికి ప్రార్థన చేస్తే, దేవుడు నీవు గ్రహింపలేని సంగతులు, గూఢమైన సంగతులు, నీవు ఎప్పుడు ఊహించిన సంగతులు నీకు బయలుపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నువ్వు జ్ఞాని కదా అనుకోకు, నువ్వు తెలివి ఉంది కదా అనుకోకు, చదువుకున్నాను కదా అనుకోకు, జాబ్ చేస్తున్నాను కదా అనుకోకు, లేకపోతే నాకేమీ తెలియదు కదా అనుకోకు. నువ్వే వ్యక్తివైనా సరే ప్రార్థన పూర్వకంగా దేవుని అడిగినప్పుడు దేవుడు నువ్వు ఊహించలేని సంగతులు బయలుపరుస్తాడు. అప్పుడు గుర్తుపెట్టుకోండి, మనము దేవుని చిత్త ప్రకారంగా ముందుకు వెళ్తాం. కొంతమంది పప్పులో కాలేస్తాం అంటారు కదా, అలా పప్పులో కాలేము, రాంగ్ రూట్లో వెళ్ళాం, మంచి రూట్లో మనం వెళ్తాం. అయితే చూడండి, అపోస్తుల కార్యములు, మరొక విషయం చూద్దాము. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము. అసలు మనం మొదటి విషయంలో మనం ఏం నేర్చుకున్నామంటే, ఎందుకు ప్రార్థన చేయాలనేది నేర్చుకున్నాం. అంటే ఎందుకు ప్రార్థన చేయాలి, ఎందుకు ప్రార్థన చేయాలి? గ్రహింప శక్తి కొరకు, జ్ఞానము కొరకు ప్రార్థన చేయాలి, మొదటి అంశం. రెండోది మనం చూసుకుంటే కనుక, అపోస్తుల కార్యములో ఈ వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు చూడండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుందాం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలు అనే ఒక భక్తిపరుడును కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడు ఉండి, ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవుని ప్రార్థన చేయువాడు. పగలించుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని ఎద్దుకు వచ్చి, కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడును. ఇప్పుడు అతను మాట్లాడుతున్నాడు. అతడు దూత వైపు తెరిచి వచ్చి భయపడి, ప్రభువా ఏమని అడుగును? అందుకు దూత, నీ ప్రార్థనలను
నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. కొర్నేలు మనకు భక్తిపరుడు కనబడుతున్నాడు. అతడు క్రైస్తవుడు కాదు, యూదుడు కాదు, అంటే దేవుడు ఎరగని వ్యక్తి. అన్ను జనులు అంటాం కదండి మనం. దేవుడు వెరగని వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు అంటే ధర్మ కార్యాలు. గుర్తుపెట్టుకోండి, డబ్బు ఉంది ఇతని దగ్గర, ధనం ఉంది, హోదా ఉంది. డబ్బు ఉంది, హోదా ఉంది, ధనం ఉంది, అన్నీ ఉన్నాయి. పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, కుటుంబం ఉంది, స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు. ఈ లోకంలో అతనికి కొదువంటూ ఏమీ లేదు. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ లోకంలో అతడికి కొదువంటూ ఏమీ లేదు. మరి ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? అందుకే మీకు ఇంత టైటిల్ పెట్టాను. మనం ఎందుకు ప్రార్థన ఎందుకు చేయాలి? వేటి కోసం చేయాలని. ఫస్ట్ అంశం మనం నేర్చుకున్నాము. ప్రార్థన ఎందుకు చేయాలంటే ఏంటి? గ్రహింప శక్తి కోసం చేయాలని, జ్ఞానము కోసము చేయాలని నేర్చుకున్నాం. రెండోది మనం చూసుకుంటే, కొర్నేలు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? కొర్నేలు దేని నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు? వేటి కోసం ప్రార్థన చేస్తున్నాడు కొర్నేలు? డబ్బు కోసమా? ఆస్తి కోసమా? పిల్లల కోసమా? పదవుల కోసమా? వేటి కోసం కాదు. మరీ షాకింగ్ విషయం, అతను క్రైస్తవుడే కాదు, దేవుడు ఎరగని మనిషి. అయితే అతనికి ఏముందంట? దేవుడి పట్ల భయభక్తులు ఉన్నాయి. అతడు భయం కలిగి ఉన్నాడు. దేవుడు ఒకడు ఉన్నాడని నమ్ముతున్నాడు. పరలోకంలో దేవుడు ఒకడు ఉన్నాడు అని అతడు తనకున్న ఆస్తుని బట్టి, తనకున్న అంతస్తును బట్టి, తనకున్న జాబును బట్టి అతిశయించకుండా అతను కలుగున్న దాంట్లో కొంత పేద ప్రజలకి ఇస్తూ ఉన్నాడు అంటండి. ఏం చేస్తున్నాడు? పేద ప్రజలకు ఇస్తూ ఉన్నాడు, దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు. అతడే ఇస్తున్నాడండి. ఇప్పుడు అతడు దేవుని దగ్గరికి ఎందుకు వచ్చాడంటే డబ్బు కోసం రాలేదు, ఏదో అద్భుతాల కోసం రాలేదు, దేవుడు ఏదో నాకు ఇస్తాడని రాలేదంట. అతడు ఆయనే చాలామందికి ఇస్తున్నాడు, ఆయనే చాలామందికి ధర్మ కార్యాలు చేస్తున్నాడు, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటున్నాడు, వివాహములు చేసుకుంటే కొన్ని సామాలు ఇస్తున్నాడు, ఎన్నో ఇస్తున్నాడు. వాటితో పాటు దేవునికి కూడా ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఏ దేవుడికి ప్రార్థన చేస్తున్నాడో తెలియదు, ప్రార్థన అంటూ చేస్తున్నాడు. ఈ రోజున ఈ వచనం ద్వారా దేవుడు మీతో మనందరితో ఏం మాట్లాడుతున్నాడంటే, యేసు ప్రభుని మీరు ఇంకా అంగీకరించకపోతే కనుక, మీరు ఏ మతమైనా కావచ్చు, యేసుక్రీస్తుని మీరు ఇంకా అంగీకరించకపోతే కనుక దేవుడు నీకు ఏం సెలవిస్తున్నాడంటే, మతం మార్చుకోవటం అనేది కాదు, కానీ నిజమైన దేవుణ్ణి మనస్ఫూర్తిగా మీరు ప్రార్థన చేస్తే దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. దేవుడు మీతో మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు సార్? ఆ రోజున కొర్నేలు దగ్గరికి దూతను పంపించాడు. నీ దగ్గరికి ఎవరిని పంపిస్తాడో తెలియదు, నీ దగ్గరికి ఏ వ్యక్తిని పంపిస్తాడో తెలియదు, నీ దగ్గరికి దేవుడు ఎలా వస్తాడో తెలియదు. కానీ నువ్వు నిజాతిగా ఆ పరమ తండ్రికి ప్రార్థన చేస్తే, ఆ పరమ తండ్రికి విజ్ఞాపన చేస్తే, తప్పనిసరిగా నువ్వు నిజంగా దేవుని వెతికితే దేవుడు నీకు దొరుకుతాడన్న విషయం తెలుసుకోవాలి. కొర్నేలుకి డబ్బుతో సంబంధం లేదు. నిజంగా ప్రార్థిస్తుంటే దూత వచ్చి మాట్లాడుతూ, కొర్నేలు, నువ్వు చేసిన ప్రార్థనలు దేవుని సన్నిధికి వచ్చాయి, నువ్వు చేసిన ధర్మ కార్యములు దేవుని సన్నిధికి వచ్చాయి. కాబట్టి ఇప్పుడు నీకు ఒకటి కొదువుగా ఉంది. రక్షణ లేదు నీకు, బాప్తిష్యం లేదు నీకు. రక్షణ పొందుకో, బాప్తిష్యం పొందుకో, నీవును నీ కుటుంబం వారు రక్షణ పొందుకోండి అని చెప్పినప్పుడు వారి కుటుంబం అంతా, వారి స్నేహితులు, వారి బంధువులు రక్షణ అనేది పొందుకున్నారు. ఇప్పుడు చెప్పండి, కొర్నేలు ఎందుకోసం ప్రార్థన చేశాడు దేవుణ్ణి? కొర్నేలు దేవుడు నాకు ఏది ఇస్తాడని కాదు, కానీ కొర్నేలు దేవుడు అనే వాడికి ప్రార్థన చేయాలనే అంశం అతనికి అర్థమైపోయింది. మన ఇండియాలో కూడా చాలామంది మన పూర్వీకులు ప్రార్థన చేస్తుండేవారు, దేవుని వెతికేవారు. మరి ఏ దేవుని వెతికేవారు? కొంతమందికి దేవుడు ఎవరో తెలియకపోయినా దేవుని ప్రార్థించేవారు. అలాగే కొర్నేలు కూడా దేవుని ప్రార్థించాడు, ఏదో కావాలని ఆశించకుండా ప్రార్థన చేశాడు. కాబట్టి దేవుడే ఒక దూతను పంపించి అతనికి ఏమైతే లోటుగా ఉందో ఆ లోటుని ఆ లోటుని మరి దేవుడు మరి భర్తీ చేశాడు, ఇచ్చాడు, అతనికి రక్షణ ఇచ్చాడు, కుటుంబం అంతటికి కూడా. కాబట్టి మనకేమర్థమవుతుంది దీన్ని బట్టి? రెండోది ఏమర్థమవుతుంది? మనము దేనికోసం ప్రార్థన చేయాలంటే
దేవుడికి మనం మొర్రపెట్టేవారుగా, దేవుడు ప్రార్థన అనగా దేవునితో మాట్లాడటం. నీకున్నా లేకపోయినా, నీకు అన్నీ ఉన్నా ప్రార్థన చేయాలి, ఏమీ లేకపోయినా ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం అనేది మీరు తెలుసుకోవాలి. కాబట్టి కొర్నేలు ప్రార్థన చేసి ఏం చేశాడండి, ఒక నిజమైన మార్గాన్ని తెలుసుకున్నాడు కొర్నేలు. క్రైస్తవులు చాలా మంది కూడా ఎందుకు ప్రార్థన చేయాలో కూడా తెలియదు, ఎందుకు మొర్రపెట్టాలో కూడా తెలియదు. క్రైస్తవులు కూడా తెలుసుకోవాలి. కొర్నేలు యొక్క అతనుకున్న జ్ఞానాన్ని మనం గ్రహించాలి. మనకు అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి దినము దేవునితో మాట్లాడేవారుగా మనం ఉండాలి, దేవునికి ప్రార్థించేవారుగా మనం ఉండాలి. మరొక వచనం చూద్దాం. చూడండి, యోబు గ్రంథము. యోబు గారు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యోబు గారు కూడా ప్రార్థన చేస్తున్నాడు. యోబు గారు దేనికోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు? యోబు గారు దేనికోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. వారి ఇంది దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించురేమో అని వారిని పిలువనంపి వారిని పవిత్రపరిచి అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలిని అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము ఇలాగు చేయుచుండెను. యోబు అని ఒక నీతిపరుడు, యథార్థపరుడు, గొప్పవాడు ఉన్నాడండి. ఆయనకి చక్కటి కొడుకులు, కుమార్తెలు ఉన్నారు. ఆయనకి ఏ లోటు లేదండి, అన్నీ ఉన్నాయి. ఆ దేవుడు మహాకృపను బట్టి అంచెంచులుగా యోబుని దేవుడు ఆశీర్వదించాడు, అంచెంచులుగా దీవించాడు. యోబుకి ఏ లోటుపాట్లు లేవు. యోబుకి ఒక ఆలోచన వచ్చిందంట, నా కుమార్తెలు ఉన్నారు, నా కొడుకులు ఉన్నారు, వారికి అన్నీ సమృద్ధిగా ఉంది, వారికి అన్నీ ఉన్నాయి కాబట్టి, వారికి అన్నీ సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి ఒకవేళ హృదయంలో దేవుని దూషిస్తారేమో. ఎందుకంటే అన్నీ ఉన్నోడికి ఎలా ఉంటుందండి, ఇప్పుడు ఏ బాధ లేనోడికి ఎలా ఉంటుంది, మున్నారకంగా ఉంటారు కదా. అలాగే వాళ్ళు మున్నారకంగా ఉన్నారేమో, దేవునికి దూషించారేమో అని వారి పాపాల నిమిత్తము ఉదయమే లెగిసి, ఇప్పుడు మన భాషలో ప్రార్థన చేస్తున్నారు. ఆ రోజులు బలులు ఇచ్చేవారు. పాపమునికి ప్రాయశ్చిత్తం ఏంటంటే బలి. ఈ రోజుల్లో మనకి మన పాపాలు పోవడం, రక్షణ పొందుకోవడము ప్రార్థన ద్వారా మనం శుద్ధీకరించుకునేవారుగా ఉండాలి. యోబు తన కుటుంబము కొరకు, తన పిల్లల కొరకు వారు పాపాలు పోవాలని, వారు పరిశుద్ధులుగా మారాలని, వారు పరలోకం చేరాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే యోబు దేనికోసం ప్రార్థన చేయట్లేదు, వాళ్ళ శరీరానికి అవసరమైన వాటి కోసం ప్రార్థన చేయట్లేదండి. నేర్చుకోవాలి మనందరం. ఇవాళ యూట్యూబ్ ఛానల్ తెరిచిన ఏ సంఘంలోకి వెళ్ళినా ఏమని ప్రార్థన చేయమంటున్నారు, ఏ ప్రార్థనలు కోరుకుంటున్నారు? మీకు ఇల్లు లేవా, పెళ్ళి కావాలా, ఇంకేం కావాలి, మీకు ఏం కావాలో చెప్పండి, అన్నీ అయిపోతాయి ఇక్కడ అని లేనిపోయిన కల్లుబులు మాటలు చెప్పి సంఘాన్ని, దేవుని బిడ్డలను తప్పుడు దోవ పట్టించేవారు కూడా ఉన్నారు. కానీ యోబు ఏం చేస్తున్నాడు తెలుసండి? యోబు తన కొడుకులకి కావలసిన వస్త్రాల కోసమో, లోకానుసారమైన దేనికోసం ప్రార్థించట్లేదు, ఆత్మ కోసం. ప్రతి మనిషికి ఏముంటుంది తెలుసా? ఆత్మ, దేహము. మనిషి ఒక్కడు కాదు, ఇద్దరు. ఒకటి ఆత్మ, రెండు దేహము. ఈ దేహము కుళ్ళిపోయినా, ఈ దేహము నాశనం అయిపోయినా, ఈ దేహముకి బట్టలు లేకపోయినా, ఈ దేహముకి ఇల్లు లేకపోయినా, ఈ దేహముకి ఏమి లేకపోయినా పర్వాలేదు, కానీ ఆత్మ మాత్రం కల్మషంతో ఉంటే, ఆత్మ మాత్రం పాపములో ఉంటే, ఆత్మకు రక్షణ లేకపోతే ఆ ఆత్మ యుగములు అగ్నిలో కాలుతూ ఉంటుంది. యుగములు 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, యుగాలు అగ్నిలో కాలాలి. వాళ్ళు నీ కోసము, నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం దేనికోసం ప్రార్థిస్తున్నాను? వాళ్ళ బట్టల కోసమా, వాళ్ళ బండి కోసమా, ఇల్లు కోసమా, వాళ్ళ చదువుల కోసమా, లోకానుసరమైన వాటి కొరకే నువ్వు కన్నీరు కారుస్తున్నావా? లోకానుసరమైన వాటి కొరకే ప్రార్థన చేస్తున్నావా? గుర్తుపెట్టుకో, చాలా దెబ్బతింటాం మనం. నీ చేతులతో నీవే నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటూ ఉన్నావు. ఒకడు లోకమంతా సంపాదించుకుని వాడు కోల్పోతే లాభం ఏంటన్నాడు యేసు ప్రభు. ఆ మాట మీకు అర్థమైందా? అంటే ఒకడంటండి లోకమంతా సంపాదించుకున్న తర్వాత వాడు కోల్పోవటం అంటే ఏంటి?
లోకమంతా సంపాదించుకున్న తర్వాత కోల్పోవటం అంటే ఏంటి? లోకములో అన్నీ ఉన్నా వాడనగా ఆత్మను కోల్పోతే మన జీవితం వ్యర్థం నా ప్రియ సంగమా. కాబట్టి గమనించండి, మన మన పిల్లల కొరకు లేదా మన కొరకు, మన కుటుంబం కొరకు దేనికోసం ఎక్కువ కన్నీటి మనం ప్రార్థన చేయాలి, దేనికోసం అడగాలి, దేనికోసం ప్రార్థన చేయాలంటే పశ్చాత్తాపంలో మన పాపాలు క్షమించబడినట్లు. ఒక మన రక్షణ పొందుకున్నా కూడా ప్రతి మనిషి అనేకమైన పాపాల్లో పడిపోతున్నాడు, అనేకమైన తప్పుల్లో పడిపోతున్నాడు. అని కడుక్కుంటూ ఉండాలి, పరిశుద్ధపరుచుకుంటూ ఉండాలి. ప్రభువా, నన్ను ఇంక ఇంప్రూవ్ చేయి, నన్ను ఇంకా బలపరచు, నేను ఆ పాపంలో ఈ పాపంలో తరచుగా పడిపోతూ ఉన్నాను, నన్ను ఇంకా పరిపూర్ణమైన వాడుగా చేయ ప్రభువా, సంపూర్ణమైన వాడుగా చేయ ప్రభు అని మనము ప్రార్థించేవారుగా ఉండాలి. కన్నీటి ప్రార్థించేవా. యేసు ప్రభు కూడా ఆయన శరీరధారైన దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తాను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలు యోచనలు చేస్తున్నందున ఆయన అంగీకరింపబడనంటండి. యేసుప్రభు కూడా శరీరంలో ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు, కన్నీటి ప్రార్థన. దేనికోసం? యేసుప్రభు దేనికోసం ప్రార్థన చేశాడు? ఆస్తి కోసమా? వివాహం కోసమా? డబ్బు కోసమా? ఈ లోకంలో దేనికోసమని ప్రార్థన చేయలేదు. ఆయన దేనికోసం ప్రార్థన చేశాడో తెలుసండి? తాను మరణం నుండి రక్షింపగలవానికి. అందుకే యేసుప్రభు లోకానికి ఎందుకు వచ్చాడు? చనిపోవటానికి. చనిపోయికి ఏం జరగాలి? మరలా లెగాలి, మహిమ శరీరంతో లెగాలి. మరొక జీవితం ఉంది, మరొక లోకం ఉంది. దానికోసం యేసుక్రీస్తు ప్రార్థన చేశాడంట తండ్రికి. మరి వాళ్ళు నీవు నేను దేనికోసం ప్రార్థన చేస్తున్నాం? వేటి కోసం ప్రార్థన చేస్తున్నాం? నా ప్రియ సంగమా, మర్చిపోవద్దు. కొర్నేలు ప్రార్థించాడు. కొర్నేలు లోకంలో దేనికోసం ప్రార్థించలేదు, కానీ నిజమైన దేవుణ్ణి ప్రార్థించాడు. అతనికి ఏమి కొదువు ఉందో దేవుడు అతనికి ఇచ్చాడు. రెండవదిగా ఇక్కడ మనం చూస్తున్న యోబు గారు ప్రార్థన చేస్తున్నాడు, తన కొడుకుల కొరకు, కూతుర్ల కొరకు, వారి కొరకు. ఎందుకో తెలుసా? వారి పాపాలు క్షమించబడాలని, వారి పాపపు స్థితి నుంచి దేవునికి ఇంకా సమీపంగా వెళ్ళాలని. ఈరోజు నా ప్రార్థన దేనికోసం? యేసుప్రభు అంటాడు, మీకు అక్కరగా ఉన్నవో లేవో ఆయనకి తెలుసంట. మీరు అడగక మునిపే, మనము అడగక మునిపే ఆయనకి తెలుసంటండి. మీకు తెలుసండి, క్రైస్తవులను మనం ఇంకా అడగక మునిపే మనకు అక్కరగా ఉన్నవో లేవో, మనకి ఏమి కావాలని తెలుసు. ఈరోజు ఎలాగైపోయిందంటే క్రైస్తవులని పేరుకే తప్ప అవిశ్వాసులమైపోతూ ఉన్నాం. దేవుడికి తెలియదండి. పదే అడిగిందే అరిగిపోయిన క్యాసెట్ లాగా దేవుణ్ణి శోధిస్తున్నవారు లేరు ఈరోజు క్రైస్తవుల్లో. సేవకులు కూడా అలాగే చెప్తున్నారండి, అడగండి అమ్మా, అడగండి. తెల్లవార్లు మరి నిద్ర మానేసి ప్రార్థన చేసుకోండి. నీకు ఏమైనా సమస్య ఉందా? తెల్లవార్లు ప్రార్థన చేసుకో. నీకేమైనా కావాలా? చెయ్యి, 24 గంటలు ప్రార్థన చెయ్యి. ఇది విరుద్ధం. యేసుప్రభు ఏమన్నా తెలుసా అండి? వస్త్రము కంటే దేహము గొప్పది, దేహము కంటే ప్రాణము గొప్పది. మీకు అర్థమవుతుందండి? యేసుప్రభు స్వయంగా చెప్పాడు, మీకు ఏమి కావాలో ఆకాశ పక్షులు చూడండి, విత్తవు కోయవు, కానీ వాటిని మీ పరలోకపు తండ్రి పోషించట్లేదా? వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా? కాబట్టి మీకు ఏమి కావాలో నాకు తెలుసు. వాటి కోసం మీరు బెంగ పెట్టుకోవద్దు. వాటి కోసం ఎక్కువగా అడిగి దేవుని ఇబ్బంది పెట్టద్దు, దేవుణ్ణి శోధించొద్దు. మరి వీటి కోసం ప్రార్థించాలి. మరణం నుండి రక్షింపగలవానికి, మరణం అనగా మన ఆత్మను రక్షించేవాడు ఆయన. దేవుడు మనిషికి చేయవలసింది ఏదైనా ప్రధానమైన గిఫ్ట్ ఏదైనా ఉన్నదంటే, దేవుడు మనిషికి చేయవలసింది ఏదైనా గిఫ్ట్ ఏదైనా ఉన్నదంటే మన ఆత్మను రక్షించటం, మన ఆత్మను కాపాడటం, మన ఆత్మను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళటం అనేది అంతకి మించిన గిఫ్ట్ మనిషికేది లేదు. ఈ రోజుల్లో చాలామంది అది మర్చిపోయారు. సాతానుగాడు మనిషి మైండ్ డైవర్ట్ చేస్తూ ఉన్నాడు. ఇదే చేసుకో, దీనికోసమే చేసుకో, నీకేం కావాలో ప్రొద్దుట లెగిసిన వెంటనే ప్రార్థన చేయి. ఎందుకు చేయమంటావు? నీకేం అక్కరగుందో అడుగుతున్నా అంటున్నాడు. మనం దేనికోసం ప్రార్థన చేయాలో లాస్ట్కి ఒక మాట చెప్పి ముగించుకుందాం. చెప్తున్నాడు దైవసేవకుడు, చెప్తున్నాడు క్రైస్తవుడు దేనికోసం ప్రార్థన చేయాలని దానికోసము చెప్తున్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక. క్రైస్తవులమైన మనము, మారు మనసు పొందిన మనము, బాప్తీసం పొందిన మనము వేటి కోసం ప్రార్థించాలో ఇక్కడ దైవసేవకుడు చెప్తున్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము
19వ వచనం. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై ఉన్నానో, సంఖ్యలతో ఉన్నానో, ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను నోరు తెరిచినప్పుడు దాని గురించి నేను మాట్లాడవలసినట్లుగా ధైర్యముతో మాట్లాడకే వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపమును చేర్చు మెలకుగా ఉండండి. ఓ నా ప్రియ సంగమా, దేవుడు చెప్పింది చేయకుండా ఎవరు చెప్పింది చేయొద్దు. నేను ఇక్కడ ఎందులో చూపించాను మీకు వాక్యము? పరిశుద్ధ గ్రంథం, న్యూ టెస్టమెంట్, క్రొత్త నిబంధన. పరిశుద్ధాత్ముడు చెప్తున్న మాట వినండి. ఆయన చెప్పాడు, ఈయన చెప్పాడు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పింది వినండి. ఇది మీకు క్షేమాకారం, ఇది మీకు మేలు. దేవుడు ఇలా ప్రార్థన చేస్తే దేవుడు మెచ్చుకుంటాడు, దేవుడు సంతోషపడతాడు. దేనికోసం క్రైస్తవులు ప్రార్థన చేయాలంటమ్మా? దేనికోసం విజ్ఞాపన చేయాలంట? ఈరోజున చాలామంది సువార్తికులు సువార్త చేస్తూ ఉన్నారు. నేను ఆ సువార్తికుడు ఈ సువార్తికుడు అని చెప్పట్లేదు, కానీ ప్రపంచంలో ఎంతోమంది దైవసేవకులు ఉన్నారు, ఎంతోమంది సువార్తికులు ఉన్నారు, ఎంతోమంది పాస్టర్లు ఉన్నారు. వాళ్ళ కోసం ఏమని ప్రార్థన చేయాలంట? మర్మము ఏంటది? మర్మము ధైర్యముగా తెలియచేయటకు. ఏ మర్మం అది? క్రీస్తు అనే ఒక మర్మం. మర్మం అంటే ఏంటండి? మర్మం అంటే ఏంటి? దాగున్నది. యేసు ప్రభు దేవుడని ఎవరికి తెలుసు? మనకు తెలుసు. మరి అన్ని జనులకు తెలుసా? ఇతరులకు తెలుసా? అది మర్మం, వాళ్ళ జీవితంలో మర్మంగా ఉంది. యేసు ప్రభు మనకే తెలుసు, వాళ్ళకి తెలియదు. అది వాళ్ళకి మర్మం. ఆ మర్మం వాళ్ళకి తెలియాలి, ఆ నిజం వాళ్ళకి తెలియాలి. తెలియాలంటే ఏం చేయాలి? ఒక సేవకుడు ధైర్యంగా వాక్యాన్ని బోధించాలి. ఒక సేవకుడు నిజంగా నిజమైన వాక్యం బోధించాలంటే చాలా ధైర్యం ఉండాలండి. ఇప్పుడు నేను కూడా యూట్యూబ్లో అయితే ప్రసంగం చెప్పేస్తున్నాను, కానీ నేను కూడా సువార్తకి వెళ్తాను. కానీ సువార్తకి వెళ్ళి సువార్త కాడ చెప్పాలి వర్తమానం, యూట్యూబ్లో కాదు. మీకు అర్థమవుతుందని? సంఘాలలో కూడా కాదు. మరలా ఇలా సంఘాలలో కూడా సరైన వర్తమానం చెప్పట్లేదు చాలా. ఎందుకు? భయం. ఏమంటారు ఏంటి? ఎందుకంటే నిజమైన వర్తమానం బోధిస్తే ప్రపంచం ఒప్పుకోదు. నిజమైన వర్తమానం బోధిస్తే సాతానుగాడు ఊరుకోడు. నిజమైన వర్తమానం బోధిస్తే మనుషులు దెబ్బలాట్లకు వస్తారు. ఇక్కడ ఏం చెప్తే మరొకసారి మీరు చదవని కావాలంటే, మరియు నేను దేని నిమిత్తం రాయబారినై సంఖ్యలతో ఉన్నానో ఆ సువార్త మర్మము ధైర్యముగా తెలియజేయుటకు నేను నోరు తెరిచినప్పుడు. ధైర్యం ఏంటండి? దేనికి ధైర్యం? ఇవాళ పాస్టర్ గారు వస్తున్నారండి ఒక సభలకి. ఆయన ఇంకా రాకముందే కారు దిగిన వెంటనే చాలామంది ఏం చేస్తున్నారు? బ్యాగ్ ఇచ్చుకుంటున్నారు, సన్మానంతో తీసుకొస్తున్నారు, వాక్యం చెప్పి వెళ్ళిపోతున్నారు. మరి ఇంకా ధైర్యం దేనికి? ధైర్యం 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, సంఘములో కూడా ధైర్యంగా వాక్యం బోధించాలంటే నిజంగా వాక్యం బోధిస్తే సంఘస్థులు వినరు. అందుకే పాస్టర్ గారు కూడా బోధ మార్చుకుంటూ వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు. ఎందుకంటే మరలా పిల్లరేమో అని భయముతో సావుకుడు ధైర్యంగా బోధించలేక వాళ్ళకి అవసరమైన వాక్యాలు బోధించే వాళ్ళు కూడా ఉన్నారు. నీకేది కావాలో ఆ విధమైన బోధ బోధించే వారు కూడా ఉన్నారు. లోకంలో స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు కూడా ధైర్యముగా వాక్యం బోధించాలంటే అనుజనులు ఊరుకుంటారంటే, ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం చెప్పాలి? ఏసే దేవుడు అని చెప్పాలి. యేసుప్రభు నమ్ముకుంటే పరలోకం అని చెప్పాలి. అంతే కదని చెప్పాలి లోకంలోకి వెళ్ళి. మరి యేసుప్రభువే దేవుడు, ఆయన నమ్ముకుంటేనే పరలోకం అని చెప్తే వాళ్ళు ఊరుకుంటారా? అప్పటికే వాళ్ళు అనేకమైన దేవుళ్ళని దేవతలు నమ్మువారు. మాకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు, మాకు చాలామంది ఉండగా నువ్వెవడోరా అని దెబ్బలాటకు రారా? కొడతారు, తిడతారు, చంపుతున్నారు కొన్ని ప్రదేశంలో. మరి అటువంటి వారి కోసం నీవు నేను ప్రార్థన చేయదా? మన సమస్యల కొరకు, మన బాధల కొరకు మోకరించి వాటి కోసం విజ్ఞాపన చేస్తే సేవకుల నిమిత్తం ఎవరు ప్రార్థన చేస్తారు? సువార్తికుల కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు? ఎందుకంటే ఇది పాత నిబంధన కాలంలో కూడా యెహోషువ యుద్ధం చేస్తూ ఉంటాడండి. యెహోషువ యుద్ధం చేస్తూ ఉంటే మోషే గారు ప్రార్థన చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎంతసేపని ఎత్తాడని చేతులు? గంటన్నర అయిపోయిన తర్వాత చేతులు దించేస్తాడు పాపం, చేతులు లాగి. అప్పుడు యెహోషువ యుద్ధం ఓడిపోతూ ఉంటుంది. అప్పుడు ఇది గమనిస్తాడు మోషే, ఇదేంటి చేతులు పైకెత్తితే యుద్ధం చేయగలుగుతున్నాడు, చేతులు కింద దించేస్తే
యుద్ధం ఆగిపోతుంది. యుద్ధం ఓడిపోతున్నారు. అప్పుడు అహరోను వీళ్ళందరూ ఏం చేశారంటే చేతులకి పెద్ద బండ మీద పెట్టి చేతులు పై కట్టుకున్నారంటే ఇద్దరు. ఎందుకంటే చేతులెత్తి ప్రార్థన చేయటం, విజ్ఞాపన చేయడం. అంటే మోషే గారు ప్రార్థన చేస్తూ ఉంటే యెహోషువ యుద్ధము చేయగలిగాడు, యెహోషువ యుద్ధాన్ని జయించగలిగాడు. ఈరోజు నీవు నేను కూడా మన కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా, మన పనిలో మనం ఉన్నప్పటికీ కూడా ఎవరి కొరకు ప్రార్థించాలి, వేటి కొరకు ప్రార్థించాలి, ఎందుకు ప్రార్థించాలంటే మన సువార్థికులు యుద్ధం చేస్తూ ఉన్నారు. యుద్ధం ఎవరి మీద చేస్తూ ఉన్నారు? వాళ్ళు మనుషుల మీద కాదు, కంటికి కనబడని శక్తి అపవాదిగాడు, సాతానుగాడు. మనం పోరాడుచున్నది మనుషులతో కాదు కానీ అంధకార దురాత్మల సమూహములతో, ఆకాశ మండలమందున్న అంధకార దురాత్మ సమూహములు, వాటితో సేవకులు పోరాడుతున్నారు. మనుషులతో కాదండి యుద్ధం. మనుషులు కూడా దేవుని బిడలే. అనుజనులైన వారు ఎవరు? తప్పిపోయిన కుమారు టైప్ వాళ్ళు దేవుని బిడలే. ఆ దేవుని బిడ్డలని దేవుని దగ్గర చేర్చడం కొరకు సువార్థికులు అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు, అనేకమైన శ్రమలు అనుభవిస్తున్నారు, కొట్టించుకుంటున్నారు, ప్యాన్ని లేపించుకున్నారు, ఎన్నో పాటలు పడుతుంటే వారి కొరకు నీవు నేను ప్రార్థన చేయగలుగుతున్నామా? సువార్థికులకి సహాయం చేయగలుగుతున్నామా? ఒక ధన సహాయం చేయగలుగుతున్నామా? ప్రార్థన చేయగలుగుతున్నామా? వారికి సహకారిగా ఉండగలుగుతున్నామా? మాట సహకారం ఏమి చేయగలుగుతున్నామా? మనం అంటే వాళ్ళ క్రైస్తవ జీవితం ఎలాగుందంటే మన సమస్యలను బట్టి, మన బాధలను బట్టి మనకు మనమే కృంగిపోతూ ఉన్నాం, మనకు మనమే విజ్ఞాపన చేస్తూ ఉన్నాం తప్ప దేవుడు చెప్పింది మనం చేయలేకపోతున్నాం. కాబట్టి ప్రార్థన ఎందుకు చేయాలంటే స్టార్టింగు గ్రహింప శక్తి కొరకు, జ్ఞానం కొరకు. రెండోది మరి ప్రార్థన వేటి కోసం చేయాలంటే మరి ఒకటి పాపము కొరకు, మన పాపాలు సంపూర్ణముగా పోయి మనం యేసుక్రీస్తు అంతటి వారుగా సంపూర్ణంగా జరగడానికి ప్రార్థన చేయాలి. రెండవది యేసుక్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు. యేసుక్రీస్తు రాజ్యము ప్రపంచమంతా కూడా ఆయన సువార్త ప్రకటించబడాలి. దానికి నీవు నా సహకారం ఏంటి? వారి కొరకు ప్రార్థించాలి. సమయము చాలా విలువైంది అన్నాడు దేవుడు. సమయాన్ని పోనివ్వకుండా మనకిచ్చిన దేవుడిచ్చిన సమయంలో నీవు నేను మనందరము సువార్థికుల కొరకు, దేవుని సువార్థికుల కొరకు, సేవకుల కొరకు ప్రార్థించేవారుగా ఉండాలి. ఈనాడు ఈ రోజు ఎలా ఉందంటే సేవకును అవమానపరిచేవారుగా ఉన్నారు కానీ, సేవకును బలహీనపరిచేవారుగా ఉన్నారు కానీ, సేవకుడి కోసం ప్రార్థన చేసే విశ్వాసులు కరువైపోయారు. నా ప్రియ సంగమా, మోసపోవద్దు. దేవుని రాజ్యం వ్యాప్తి కొరకు నీవు మనందరం కూడా ప్రయాసపడేవారుగా ఉండాలి, సువార్త ప్రకటించేవారుగా ఉండాలి. సంఘము ద్వారా బయటకు సువార్త వెళ్ళాలి. నీ విషయాలు బట్టి కృంగిపోకు, నీ విషయాలు బట్టి బాధపడకు. నీకేమి అక్కరగా ఉన్నావో లేవో దేవునికి తెలుసు. అందుకే దేవుడు నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, మీకేం కావాలని నేను ఇస్తానన్నాడు. కాబట్టి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు చేయాలంట? నాకు నువ్వు మొర్రపెట్టుము, నువ్వు గ్రహింపలేని సంగతులు చెప్తానన్నాడు, జ్ఞానం ఇస్తానంటున్నాడు. రెండవదిగా మనము పాపాల నిమిత్తం ప్రార్థన చేసి పరిశుద్ధగా ముందు కొనసాగ శక్తి పొందుకుంటాం. మనం దేవునితో ప్రార్థించడం ద్వారా తగిన బలమును, శక్తిని పొందుకుంటాం, జ్ఞానమును పొందుకుంటాం. మరి ముఖ్యంగా మరి దైవ సేవకుల కోసం ప్రార్థించి మనము సంఘానికి సహకరించేవారుగా, ఈ రాజ్య వ్యాప్తి కొరకు మనం పాటుపడేవారుగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతమైన మా కన్న తండ్రి, ఇంతవరకు అల్పుడు నయుజ్జన దేవా, మరి కొన్ని విత్తనాలు విత్తి ఉన్నాను, నీ బిడ్డల హృదయంలో పడి దేవ నాటబడాలి ప్రభువా, ఫలించాలి, సహాయం దయచేయండి దేవా. ఇవి నా మాటలు కాదు కానీ మీ మాటలు ప్రభువా. నీ ప్రియ బిడ్డలందరూ అంగీకరించినైనా ఈ విన్న ఈ మాటలు ప్రభువా ప్రకారంగా మేమందరం ప్రార్థించేవారుగా అటు కృపను మాకు దయచేస్తారని, సువార్తకు సహకరించేవారుగా సహాయం దయచేస్తారని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి పేరట మిమ్మల్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికి కూడా వందనాలండి. మరి ఈ వర్తమానము మీరు దయచేసి వినటమే కాకుండా కొంతమందికి షేర్ చేయండి, వారు కూడా వింటారు, వారు కూడా బలపడతారు. మా పరిచర్యకు సహకరించండి. అందరికీ వందనాలు.